ఎలన్ మస్క్ మరోసారి తండ్రయ్యాడు. ఇందులో వింతేముంది అనుకోకండి. ఆయన ఫాదర్ కావడం 14వసారి. అంటే మస్క్ సంతానం డజన్ మీద 2 ఎక్కువ. భార్యలు, లవర్లు, రిలేషన్స్ కలుపుకొని గంపెడంత మంది పిల్లల్ని కన్నాడు. 14వ సంతానానికి సెల్డన్ లైకుర్గస్ అని పేరు పెట్టాడు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రూటే సపరేటు. ఆయన ఏం చేసినా, ఆయన ఏం మాట్లాడినా సెన్సేషనే. అలాంటి సంచలనాల మస్క్ మరోసారి తండ్రయ్యారు. తండ్రి కావడం పెద్ద విశేషమేమీ కాకపోయినా 14వ సంతానానికి నాన్న కావడమే ఇక్కడ హైలైట్. ఆ బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు కూడా పెట్టారు. మొదటి భార్య జస్టిన్కు జన్మించిన తొలి బిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే చనిపోయింది. తర్వాత ఆ జంట IVF పద్ధతిలో 5 పిల్లలకు జన్మనిచ్చింది. 2008లో వారిద్దరూ విడిపోయారు. తర్వాత బ్రిటన్ నటి రిలేను మస్క్ పెళ్లి చేసుకున్నాడు. వారికి సంతానం కలగలేదు. దాంతో కెనడియన్ గాయని గ్రిమ్స్తో రిలేషన్ నడిపాడు. వారికి 3 పిల్లలు. ప్రస్తుతం న్యూరాలింక్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న జిలిస్తో సహజీవనం చేస్తున్నాడు. ఈ జంట 4వ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ రచయిత్రి యాష్టీ సెయింట్ క్లేర్ ఆరోపణలు చేశారు. 5 నెలల క్రితమే తాను బిడ్డకు జన్మనిచ్చానని, భద్రతా కారణాల వల్ల ఈ విషయం బహిర్గతం చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. బిడ్డ పేరు RSC అని కోర్టు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. నిరూపించేందుకు వైద్య పరీక్షలకు కూడా మస్క్ హాజరు కావాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కోర్టు మస్క్కు నోటీసులు పంపించింది. కానీ మస్క్ నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదు. ఒకవేళ ఈ బిడ్డకు కూడా మస్క్ తండ్రి అని తేలితే ఇప్పటి వరకు ఆయనకు 14 మంది సంతానం ఉన్నట్లు లెక్క. ప్రపంచ జనాభా పడిపోతోందంటూ కొంతకాలంగా మస్క్ పలు వేదికలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పెద్ద కుటుంబాలే పరిష్కారమని చెప్పుకొచ్చారు. మానవజాతి అంతరించిపోకుండా ప్రజలు పిల్లల్ని కనాలని కూడా పిలుపునిచ్చారు. అందుకేనేమో మస్క్ గంపెడంత మంది పిల్లల్ని కని సంసారాన్ని గుట్టుగా కాకుండా రట్టుగా చేస్తున్నాడని సెటైర్లు వినిపిస్తున్నాయి.